శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమును వినుటకు నేర్చుకున్నటకు ఆసక్తిని కలిగి ఉన్న దానిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని సముద్రం అనేటువంటి శీర్షికలో మహాజ్ఞాన సంగతులను దైవశక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం నేర్చుకుంటున్నాం. అందులో చివరి ఘట్టానికి మనం వచ్చాం. గత భాగాలను ఎవరైనా ఇంకనూ వినని వారైతే కనుక మీరు వాటిని తప్పనిసరిగా విని ఈ చివరి ఘట్టాన్ని కూడా, చివరి భాగాన్ని కూడా పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. గత భాగాలలో దేవుని సముద్రము అనగా ప్రకృతిలో మనకు కనిపిస్తున్నటువంటి విస్తారమైనటువంటి జలరాశులు, మహాసముద్రాలుగా, సముద్రాలుగా, నదులుగా, సరస్సులుగా, కాలువలుగా కూడా, నీరంతా కూడా భూమి మీద మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగాలని నేర్చుకున్నాం. దేవుని ఆజ్ఞానుసారముగా ఇవన్నీ కూడా చక్కని ప్రవర్తనను కలిగి ఉన్నాయని, దేవుడు ఇచ్చినటువంటి కట్టడలను, ఆజ్ఞలను ఆయా కాలాలలో నెరవేర్చుచున్నాయని మనం నేర్చుకున్నాం. అయితే ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో, భూమి మీద జలరాశులను చూస్తున్నటువంటి మనిషి, మహాసముద్రములను, సముద్రములను, నదులను చూస్తున్నటువంటి మనిషి వాటి వలన ఎలా లాభాన్ని పొందాలా, వాటిని తన స్వార్థ ప్రయోజనాల వలన ఎలాగైనా సరే వినియోగించుకోవాలి అని ఆలోచన కలిగి ఉన్నాడే తప్ప, ఒకవైపు తన ఆగడాల వలన వాటిని పాడు చేయటానికి కూడా మనిషి వెనుకాడటం లేదు. అయితే దేవుని జ్ఞానమును, దేవుని సంగతులను మనిషి ఎరుగకున్నాడు. ఒక సముద్రము దగ్గరకు వెళ్ళినప్పుడు మనిషికి జ్ఞాపకం రావాల్సినటువంటి సంగతులు ఏమిటి? సముద్రమును చూచినప్పుడు మనిషి ఆలోచించవలసినటువంటి దైవజ్ఞాన సంగతులు ఏమిటి? ఇవన్నిటిని కూడా దేవుడు తన గ్రంథంలో చాలా స్పష్టంగా పొందుపరిచాడు. అవన్నీ కూడా గత భాగాలలో మనం నేర్చుకున్నాం. అలాగే ఒకవేళ దేవుని ఆజ్ఞలను అతిక్రమించి మరణమునకు మనుష్యులు పాత్రులు అనుకున్నప్పుడు దేవుడు సముద్ర తీర ప్రాంతాలలో, నదీ తీర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా నీటి చేత కప్పడానికి కూడా, నీటి చేత ముంచివేసి వారిని అందరినీ నాశనం చేయటానికి కూడా ఆయన వెనుకాడని దైవజ్ఞాన గ్రంథం నుండి మనం తెలుసుకున్నాం. పట్టణాలనే దేవుడు నీటి చేత ముంచినట్టుగా, జల సమాధి చేసినట్టుగా మనం గ్రహించాం. అయితే ప్రియులారా, ఈ ప్రక్రియలో చివరి ఘట్టానికి మనం రాగలిగితే, దేవుని సముద్రమును గూర్చి తండ్రి అయిన దేవుడు తెలియజేయుచున్నటువంటి సంగతులను గూర్చి మనం ఆలోచన చేయగలిగితే, సముద్రమునకు అప్పగింపబడినటువంటి చిట్ట చివరి బాధ్యత ఏంటో తెలుసా? మృతులను దేవునికి అప్పగించడం, తీర్పుకు అప్పగించడం. ఈ విషయాన్ని దేవుడు ప్రకటన గ్రంథంలో మనకు చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే సముద్రంలో కూడా మృతులున్నారు, సముద్రంలో కూడా మృతులున్నారు. ఆయా ప్రమాదాలలో సముద్రంలో మునిగిపోయిన వారు,
పట్టణములనే సముద్ర జలరాశులు ఆయన సరిహద్దుగా నియమించినటువంటి ఇసుకను దాటి దేవుని చిత్తానుసారముగా, దేవుని ఆజ్ఞానుసారముగా జన నివాసాలను అవి ముంచివేసినప్పుడు, మనుష్యులను అంతమొందింపచేసినప్పుడు సముద్రములో జనులు కలిసిపోయారు. సముద్రములో ఆ జలములలో మనుష్యులు మరణించారు. చరిత్రలో కనిపిస్తున్నటువంటి ఉదాహరణలు కూడా మనకు ఈ విషయమై జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. ఎర్ర సముద్రము పాయలుగా చేల్చబడి ఇశ్రాయేలీయులకు దారినిచ్చింది. అదే ఎర్ర సముద్రము ఫరో సైన్యమును ముంచివేసింది. సముద్రములో కూడా మృతులు ఉన్నారు, మరణించిన వారు ఉన్నారు. ఈ విషయాన్ని ఈ వాక్య భాగమును బట్టి మనం నేర్చుకోవాలి. ఇక చివరిగా సముద్రమునకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, దానిని చక్కగా సముద్రము నెరవేర్చుచున్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. చూసారా? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను అంటే సముద్రములో కూడా మృతులు ఉన్నారు. మరణమును, పాతాళ లోకమును తమ వశంలో ఉన్నటువంటి మృతులను అప్పగించినని కూడా క్రింది భాగంలో మనం చూడగలం. అనగా మృతులను వారి వారి వశములలో ఉన్నప్పుడు తీర్పునకు అప్పగించేటువంటి ప్రక్రియ చిట్ట చివరి దశలో మనకు కనిపిస్తుంది. సముద్రమును ఒక దేవదూతగా చూపిస్తున్నటువంటి పరలోకమందున్న దేవుడు సముద్రమునకు చివరిగా ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే మృతులను అప్పగించుట. ఎన్నో సందర్భాలలో మీరు విన్నారు కదా, సముద్రంలో మునిగిపోయిన వారు, సముద్రంలో విహారయాత్రలకు లేదంటే ప్రయాణాలకు పడవల మీద వెళ్ళినటువంటి వారు మునిగిపోయినటువంటి సందర్భాలు, చేపల వేటకు వెళ్ళిన వారు మునిగిపోయినటువంటి సందర్భాలు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని లెక్కలలోనికి మనం తీసుకోగలిగితే సముద్రముల చేత పట్టణములు, గ్రామములు, ఆయా ప్రాంతములు ముంచబడినప్పుడు, ఆ జలరాశుల చేత కప్పివేయబడినప్పుడు అందులో మరణించినటువంటి వారు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను. చూసారా? ఈ బాధ్యతను నెరవేర్చేంత వరకు కూడా, ఈ బాధ్యతను పూర్తిగా నెరవేర్చేంత వరకు కూడా సముద్రం యొక్క మనుగడ మనకు కనిపిస్తుంది. నిజంగా సముద్రమును చూచినప్పుడు మనం ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకాలలోనికి తెచ్చుకోవాలి, మన ఆలోచనల్లో ఉంచుకోవాలి. అప్పుడే మనం దైవ భక్తిలో నడిచేటువంటి అవకాశం తప్పకుండా మనకు కలుగుతుంది. ఈరోజు ఎందరికీ జ్ఞానం ఉంది చెప్పండి? బీచ్కి వెళ్తారు, సముద్రాలను చూడటానికి ఎక్కువ మంది బీచ్కి వెళ్తారు. బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆహ్లాదంగా గడిపి మరలా తిరిగి ఇంటికి వచ్చేయాలి అని ఆలోచిస్తారు తప్ప ఆ విస్తారమైనటువంటి సముద్రమును, ఆ హోరును, ఆ తరంగముల ఘోషను వింటున్నప్పుడు దేవునికి నేను భయపడాలనేటువంటి ఆలోచన ఎందరిలో ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు ఆ బీచ్కి వచ్చిన వారిలో ఎందరికీ అటువంటి ఆలోచన ఉంటుంది. ఇక పాశ్చాత్య దేశాలలో అయితే అక్కడే వారు తినడం, త్రాగడం, విందులు, వినోదాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నిజంగానండి, ఎంత అవివేకంగా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారో ఆలోచన చేయండి. ఈరోజు బీచ్లన్నీ కూడా టూరిస్ట్ స్పాట్లండి. అంటే యాత్రికులకు, అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు అవి కేంద్రాలుగా మారిపోయాయి తప్ప అసలు దైవజ్ఞానం ఏమని బోధిస్తోంది? ఒక బీచ్ దగ్గరకు నువ్వు వెళ్ళావంటే, సముద్రమునకు దగ్గరగా నువ్వు వెళ్ళావంటే, సముద్రపు హోరును నువ్వు వింటున్నావంటే, సముద్రపు తరంగముల ఘోషను నువ్వు వింటున్నావంటే, ఇదిగో నేను మునుపు చెప్పినటువంటి వాక్య భాగాల్లో ఉన్నటువంటి సంగతులన్నింటినీ కూడా జ్ఞాపకాలలోనికి తెచ్చుకొని దేవుని కొరకైన బ్రతుకును నీవు కలిగి ఉండాలి, దేవునికి భయపడాలి అని నేర్చుకోవాలి. కానీ నిజంగా ఈరోజు మీరు ఆలోచన చేయగలిగితే 99.9%, ఒక్కొక్కసారి 100%
అసలు అలా ఆలోచించేవారు కనిపించరు. మేము సముద్రం దగ్గరకు వచ్చింది, బీచ్ దగ్గరకు వచ్చింది దేవుని కొరకు ఆలోచించడానిక, మా ఇష్టాన్ని మేము నెరవేర్చుకోవటానికి అని చెబుతారు. ప్రియులారా, అయితే తప్పకుండా మనిషి నేర్చుకోవలసిన జ్ఞానం ఇది. మనిషి గ్రహించవలసినటువంటి సంగతులు ఇవి. మనిషి గ్రహించినా గ్రహించకపోయినా గ్రహించవలసిన సంగతులైతే ఇవే. వీటన్నిటినీ దేవుడు తీర్పులో జ్ఞాపకం చేస్తాడు. అయితే సముద్రము తన బాధ్యతను నెరవేర్చుచున్నది. చిట్ట చివరిగా సముద్రమునకున్నటువంటి బాధ్యత ఏంటి? పనేంటి? తనలో ఉన్న మృతులను అప్పగించటం. తనలో ఉన్న మృతులను అప్పగించటం. ఇంతమంది మరణించారు, ఇంతమంది నా ద్వారా మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని దేవునికి తీర్పు దినమున సముద్రము వెల్లడి చేయును. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. ఇది చివరి పని, సముద్రమునకు దేవుడిచ్చిన చివరి పని. ఇక ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ జరిగిన తర్వాత తీర్పు జరుగుతుంది. నీతిమంతులైన వారు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళిపోతారు. అనీతిమంతులైన వారు, యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించిన వారు, విసర్జించిన వారు పాతాళలోకములో నరకమునకు వెళ్ళిపోతారు. అయితే తీర్పు జరిగిన తర్వాత, ఈ విశ్వ వినాశనం జరిగిన తర్వాత భూమి కనిపించదు, ఆకాశము కనిపించదు, ఈ ప్రకృతి అంతా నాశనమవుతుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం పరలోకమందు మనం చూడగలుగుతాం. పాతాళమందు వేదన, నరకము, అగ్ని. అయితే ఈ సముద్రం ఏమవుతుంది? ఈ సముద్రాలు ఏమవుతాయి? జలరాశులు ఏమవుతాయి? భూమి మీద మనిషికి అవసరమని, మనిషి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటాడనే కదా దేవుడు సముద్రాలను భూమి మీద సృష్టించాడు. అయితే వీటి యొక్క పని ముగింపబడిన తర్వాత, వీటి యొక్క కార్యములన్నీ ముగింపబడిన తర్వాత వీటిని దేవుడు ఎక్కడ పెడతాడు? ఈ సముద్రములు ఎక్కడికి వెళతాయి? సముద్రములు నాశనమైన తర్వాత, దేవుడు వీటన్నిటిని రద్దు చేసిన తర్వాత ఇవి మరలా కనిపిస్తాయా? నరకములో ఉన్నవారికైనా, వేదన అనుభవిస్తున్న వారికైనా, లేక పరలోకంలో ఉన్నవారికైనా ఇవి కనిపిస్తాయా? దీనిని దేవుడు మనకు తెలియచేశాడు. నరకమున ఉన్నవారికి నీటి చుక్కు కూడా దొరకదు. ఎందుకంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు, లాజరులు మరణించిన తరువాత వారు వెళ్ళినటువంటి ప్రదేశములను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వివరిస్తూ, నీతిమంతుడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడెను, దేవుని నమ్మని పాపాత్ముడైనటువంటి ధనవంతుడు అగ్ని కీలలలో బాధపడుచుండెను. వాడు ఒక్క నీటి బొట్టు కొరకు, నీటి చుక్క కొరకు వాడు ఎదురు చూస్తున్నాడు. వాడు అంత దాహార్తితో ఉన్నాడు. అగ్ని జ్వాలల చేత నరకయాతన అనుభవిస్తున్నాడు. వాడి మాటల్లోనే వాడు తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని దేవుడు మనకు ముందుగా అనుగ్రహించాడు కదా. నరకమున ఉన్నవారికి ఒక్క నీటి చుక్కు కూడా దొరకదు, కనిపించదు. కనుక ఈ విస్తార జలరాశులు, సముద్ర జలరాశులు భూమి నాశనమైన తర్వాత నరకములో అయితే కనిపించవు. మరి పరలోకంలో కనిపిస్తాయా? నిత్యత్వంలో ఉన్నవారికి ఏమైనా కనిపిస్తాయా? అక్కడ దేవునితో ఉన్నవారికి ఆకలేముంది, దప్పికేముంది, అక్కడ కూడా వాటి అవసరత లేదు. పరలోకంలో కూడా ఈ సముద్ర జలరాశుల యొక్క అవసరత లేదు. మరి వీటిని గూర్చి భవిష్యత్తులో దేవుడు మనకు ఏమి తెలియజేయబోతున్నాడు? వీటి యొక్క మనుగడ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనగానే, మరలా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చూడగానే మనకు దేవుడు అక్కడ ఒక విషయాన్ని అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనూ లేదు. యోహాను గారు దర్శనంలో దేవుడు అనుగ్రహించినటువంటి సంగతులను చూస్తూ ఆయన వ్రాస్తున్నారు. అంతటా నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. నిజంగా యోహాను గారికి ఎంత ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడో చూడండి.
ఎంత గొప్ప విశిష్టమైన జ్ఞానమును యోహాను గారి ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడో చూడండి. ఎందుకు అనగానే యోహాను గారు యేసును ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడండి. ఎక్కువగా ప్రేమించిన వారికి ఎక్కువ ప్రేమ ఫలం దక్కుతుంది. యేసును ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు, యేసు కూడా ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు యోహాను గారికి కలిగినటువంటి ప్రత్యక్షత, యోహాను గారు చూచినటువంటి దర్శనం చాలా గొప్పది, భవిష్యత్తుకు సంబంధించినది. ఇది అందరికీ ఈ స్థాయిలో దక్కలేదు. ప్రియులారా, ఆ మాటలను ఇప్పుడు మనం చదువుతున్నాం కనుక మనం కూడా దేవుని కృపను బట్టి ఈ విషయములను అర్థం చేసుకోగలిగితే ధన్యులం అవుతాం. యోహాను గారు ఏమంటున్నారు? అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఈ ఆకాశమును, ఈ భూమిని, ఈ సముద్రములను చూస్తేనే ఇక్కడ ఉండిపోవాలి అనిపిస్తుంది మానవులకు. ఈ భూమిని విడిచి వెళ్ళాలి అనిపిస్తుందా మానవులకు? అనిపించదు. ఆయుష్ తీరిన తర్వాత నేను త్వరగా ఎగిరిపోవాలనేటువంటి ఆలోచన, త్వరగా దేవుని పనిని నెరవేర్చుకొని దేవుని సన్నిధికి చేరాలనేటువంటి ఆలోచన ఈరోజు మనుషుల్లో కనిపిస్తుందా? అసలు భూమిని విడిచి వెళ్ళాలంటేనే మనిషికి అస్సలు ఇష్టం ఉండదు. మరణం అంటాడు కదా, మరణం అంటే మనిషికి ఇష్టం ఉండదు. ఈ భూమిని చూస్తున్నప్పుడే, ఈ సముద్రమును చూస్తున్నప్పుడే, ఈ ఆకాశమును చూస్తున్నప్పుడే ఇక్కడే ఉండిపోవాలని, ఎంత వీలైతే అంత ఎక్కువసేపు ఇక్కడే ఉండిపోవాలని, ఎక్కువ కాలం ఇక్కడ జీవించాలని, అసలు మరణం లేకుండా ఉంటే బాగున్ను అనిపించేటువంటి ఆలోచనలు కూడా ఈరోజు మనుషుల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవుడు సృష్టించినటువంటి తాత్కాలికమైన భూమి, సముద్రము, ఆకాశమే ఎంత అందంగా గొప్పగా నిన్ను ఆకర్షించేవిగా, ఇక్కడే జీవించాలి అనిపించేటట్టుగా ఉంటే, దేవుడు సృష్టించేటువంటి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి పరలోకములో ఇంకెంత ఘనముగా గొప్పగా ఉంటాయో మీరు ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచన చేయండి. దేవుడు సృష్టించేటువంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అసలు వాటికి పేరుకు ముందు క్రొత్తది అని తెలియజేయబడింది. దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశమును, ఈ సముద్రములను, ఈ ప్రకృతిని తయారు చేసినప్పుడు ఏమంటున్నాడు? ఆయన చేసినటువంటి సమస్త సృష్టి మంచిదిగా ఉండెను అని వ్రాయబడింది కదా ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రారంభంలో. దేవుడు తాను చేసినటువంటి సృష్టిని చూస్తున్నప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు? అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడు కదా. మంచిదిగా ఉన్నటువంటి భూమి కనుక, మంచిదిగా ఉన్నటువంటి ఆకాశం కనుక, మంచిదిగా ఉన్న సముద్రం కనుక, మంచిదిగా ఉన్న ప్రకృతి కనుక, ఈ భూ జీవిత కాలంలో దేవుడు మంచిదిగా చేసినటువంటి ఈ ప్రకృతిలో నేను ఉండిపోవాలని మనిషి ఆలోచన చేస్తున్నాడు. ఇంతకంటే మంచిది క్రొత్త ఆకాశం, ఇంతకంటే మిన్నైనది క్రొత్త భూమి. యోహాను గారికి దర్శనంలో చూపించాడు దేవుడు. ఆ దర్శనంలో చూపించినటువంటి ఆ సంగతులను ఇప్పుడు మనకు దయచేస్తున్నాడు కన్న తండ్రి అయిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆ లోకాన్ని చేరుకోవటానికి అవకాశం ఉంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ ఆకాశము, ఈ భూమి, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంటే, మనలను ఆకర్షించేటట్టుగా ఉంటే, ఇక ఆ ఆకాశము, ఆ భూమి ఎంత గొప్పగా, ఎంత అందముగా, ఎంత మిన్నైనదిగా, ఎంత ఆరోగ్యకరమైనదిగా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించండి. అది నిత్యము ఉండేది, నిత్యము క్రొత్తదిగా ఉండేది. అందుకే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ భూమి పాతదైపోయి నాశనమునకు సిద్ధంగా ఉంది. ఈ ఆకాశము పాతదైపోయి నాశనమునకు సిద్ధంగా ఉంది. ఈ సముద్రము కూడా పాతదైపోయి నాశనమునకు సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా నాశనమగుటకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పాతవైపోయాయి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. క్రొత్తదైనటువంటి భూమిలో నేను నివసించాలని, క్రొత్తదైన ఆకాశము క్రింద నేను ఉండాలని, తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉండాలని, తండ్రితో నిరంతరము ఉండాలని మీరు ఆలోచన చేసుకోగలిగితే, ప్రభువైన యేసు ద్వారా మారుమనసు నొంది, ప్రభువైన యేసులో మీ జీవితమును నిర్మించుకొని ఆ యేసులో మీరు జీవితమును కొనసాగించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేరుకోవటానికి, నిత్యత్వమును పొందటానికి అవకాశం ఉంటుంది. ఈ భూమి మీద ప్రకృతి, మా చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు,
ఈ సమస్త భూమి ఆకాశం మాత్రమే కాదండి, మా చుట్టూ ఉన్న మనుషుల యొక్క బంధాలు కూడా మమ్మను ఆకర్షిస్తున్నాయని కొంతమంది చెప్పవచ్చు. ఈ భూమి మీద మేము ఇంకనూ బ్రతకాలి అనుకోవడానికి కారణాలు ఏంటంటే, మా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి, ఈ సమస్త భూమి, పైనున్న ఆకాశం, సముద్రాలు ఇవన్నీ కూడా ఒకవైపున మమ్మను ఆకర్షిస్తుంటే మరోవైపున బంధుత్వాలు, మాకు తెలిసిన వారు, మా రక్త సంబంధికులు, వీరందరూ కూడా నాతో పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఒకవేళ మీరు అనుకుంటే, అవును, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో కూడా మన సంబంధికులు ఉన్నారు. మనము నీతిమంతులమైతే, మనము ప్రభువు కొరకు జీవించిన వారమైతే మన సంబంధికులు అక్కడ ఉన్నారు. మనతో పాటు వారు కూడా జీవిస్తారు కదా. మీరొక్కరే జీవిస్తారని దేవుడు చెప్పలేదు కదా. నీతిమంతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ ఒక సమాజముగా కనిపిస్తున్నారు కదా. అబ్రహాము గారి సంతానముగా మనం మారితే ఎంతమంది నీతిమంతులు, హేబెలు మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది నీతిమంతులు, ఆ నీతిమంతులు అందరితో మనం నివసించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది కదా. అంటే ఈ భూమి మీద నేను మరణిస్తే వీరందరికీ దూరం అయిపోతున్నానే అనేటువంటి బాధ మీరు పడటానికి వీలు లేదు. ఎవరైతే నీతిమంతులో వారందరూ కూడా ఒక సమూహంగా, ఒక సంఘముగా ఎదురు చూస్తున్నారు. వారందరితో కలుసుకోవటానికి కూడా దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు కదా. లాజరు గారు అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనుక్కోబడెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎందరో నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక సంఘముగా, ఒక సమూహముగా, జ్యేష్ఠుల సమూహంగా కనిపిస్తున్నారు. మీరు కూడా జ్యేష్ఠులైతే, మీరు కూడా కన్నతండ్రి అయిన దేవునికి ఒక జ్యేష్ఠ కుమారునిగా జీవించగలిగితే, స్త్రీలైనా పురుషులైనా మీరు కన్నతండ్రి అయినటువంటి దేవునికి జ్యేష్ఠ కుమారులుగా జీవించగలిగితే ఆ జ్యేష్ఠుల సంఘములోనికి మీరు అడుగు పెడతారు. ఆ జ్యేష్ఠుల సంఘములో మీకు సభ్యత్వం దొరుకుతుంది. అంటే మనకు అక్కడ కూడా మన నెలవైన వారు, మన బంధువులు, మన తోటివారు, మన సంబంధికులు మనతో పాటు జీవిస్తారు. ఆలోచన చేయండి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, చుట్టూ నీతిమంతులు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, చుట్టూ నీతిమంతులు. ఎంత గొప్ప అవకాశం చూడండి. కానీ ఆ అవకాశాన్ని పొందటానికి ఆ నీతిమంతుల వలె మనం మారి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా వారంతా కూడా ఎంత పరిశుద్ధతను సంపాదించుకున్నారో అంత పరిశుద్ధతను మనం కూడా సంపాదించుకుంటేనే దేవుడు ఆ సమూహంలో మనల్ని ఉంచుతాడు. మనం పాపాత్ములు అనుకోండి, పాపాత్ములకు ఆ సమూహంలో చోటు ఉంటుందా? వారంతా కూడా నీతిమంతులు, వారంతా కూడా పరిశుద్ధులు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా వారు దేవుని చేరుకున్నారు. మరి ఆ సమూహంలో మనం ఉండాలంటే మనం కూడా వారి స్థాయిని అందుకోవాలి కదా. వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో, వారు భూమి మీద దేవుని కొరకు ఎలా బ్రతికారో, వారు ఎంత అర్పణ కలిగి జీవించారో అంతటి జీవితం మనలో కూడా దేవుడు చూస్తేనే మనలను ఆ సమూహంలో కలుపుతాడు కదా. ఈ విషయాన్ని మీరు గ్రహించగలిగితే, ఈ విషయాన్ని మీరు నేర్చుకోగలిగితే, లేదు ఈ భూమి మీద నాకు అంత గొప్ప జీవితం లేదు, కానీ రాబోయే జీవితం చాలా గొప్పది అనేటువంటి భావన మీకు కలుగుతుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, జ్యేష్ఠుల సంఘం, నీతిమంతుల సంఘం, అందులో నేను చేర్చబడాలనేటువంటి పట్టుదల మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయమును యోహాను గారికి దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నారు? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మరి మొదటి ఆకాశం ఏమైపోయింది? మొదటి భూమి ఏమైపోయింది? భూమి మీద ఉన్న సముద్రాలు ఏమైపోయాయి? మొదటి ఆకాశము, మొదటి భూమి గతించెను. అంటే అవి ఇక కనిపించవు, నాశనం అయిపోయాయి. దేవుడు అదృశ్యమయ్యేటట్టుగా చేస్తాడు. మొదటి ఆకాశము, మొదటి భూమి పాతవైపోయి అదృశ్యమైపోయినాయి, అవి కనిపించడం లేదు. దేవుడు అదృశ్యమయ్యేలా చేసేసాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధం చేశాడు. పాపాత్ములైతే నరకమున పడద్రోయబడ్డారు. అగ్నిలో వారు వేదన నొందుతారు. నిత్యకాలము వారు అగ్నిలో వేదన నొందుతారు. నీతిమంతులకైతే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇక సముద్రం సంగతి ఏంటి? క్రొత్త సముద్రం ఏమైనా పరలోకంలో ఉంటుందా? అక్కడ ఉండదు. భూమి మీద ఉన్నటువంటి ఈ సముద్రం ఏమైపోయింది? సముద్రము ఇకను లేదు. సముద్రము ఇకను లేదు. అంటే సముద్రము అనేటువంటి ఆ పదం, ఆ ప్రస్తావన, ఆ ఉనికి, ఆ మనుగడ ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి? భూమి మీద భూ జీవిత కాలంలో మాత్రమే కనిపిస్తాయి.
అంటే మీరు ఒకవేళ సముద్రమును చూడాలనుకుంటే ఇక్కడే చూడగలరు. సముద్రము వలన పాఠాలు నేర్చుకుంటారని దేవుడు సముద్రమును ఎంత విస్తారముగా సృష్టించి మానవుల మధ్య పెట్టాడు. మీరు ఆలోచన చేయాలి. ఇక పరలోకంలో సముద్రం ఉండేటువంటి అవకాశం లేదు. దేవుడు అక్కడ దానిని ఉంచలేదు. సముద్రము ఇకను లేదు. క్రొత్త ఆకాశం ఉంది, క్రొత్త భూమి ఉంది, కానీ సముద్రం లేదు. సముద్రం లేదు. ప్రియులారా, సముద్రం చిట్ట చివరిగా అందించుచున్నటువంటి సందేశం ఇదే. దేవుని సముద్రము, ఈ భూమి మీద దేవుని సముద్రము చిట్ట చివరిగా మానవులకు అందించుచున్నటువంటి సందేశం ఇదే. ఏంట సందేశం? నేను ఇక కనిపించను. మీరైతే నీతిమంతులుగా మారితే, ప్రభు అయిన యేసు ద్వారా రక్షణ నొంది తండ్రి అయిన దేవుణ్ణి మీరు చేరుకోవటానికి అర్హతను సంపాదిస్తే, భూమి మీద అంత గొప్ప జీవితాన్ని మీరు కలిగి ఉంటే, నా నుండి కూడా మీరు పాఠాలు నేర్చుకుంటే, దైవ గ్రంథంలో నన్ను బట్టి దేవుడు రాయించిన మాటల ద్వారా మీరు జ్ఞానమును గ్రహిస్తే, మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి మీరు చూస్తారు. సముద్రం అయితే ఇక ఉండదు. సముద్రము ఇకను లేదు. నేను ఇక మీకు కనిపించను. అలాగే దేవునిని విభేదించి పాతాళములకు వెళ్ళిపోయిన వారికి కూడా ఇక సముద్రం కనిపించదు. అంటే సముద్రం ఇక ఈ సృష్టి వినాశనంలో ఏమవుతుందన్నమాట? పూర్తిగా అదృశ్యం అవుతుంది. సముద్రం పూర్తిగా అదృశ్యం అవుతుంది. అదృశ్యమవుటకు సిద్ధంగా ఉంది. గమనించండి, ఈ విషయాలు ఎవరికి తెలుస్తాయండి? సముద్ర గర్భంలోనికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నటువంటి వారికి ఈ విషయాలు తెలుస్తాయా? సముద్ర గర్భ శాస్త్రవేత్తలకు ఈ విషయాలు తెలుస్తాయా? తెలియవండి. అందుకే దేవుడు వారు నేర్చుకున్న జ్ఞానాన్ని గురించి ఏమంటాడంటే, ఇది దెయ్యముల జ్ఞానము అంటాడు. వారు సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోతారు, ఏవేవో పరిశోధనలు చేస్తారు, ఏదేదో థియరీలు తీస్తారు, పుస్తకాలు రాస్తారు. దానిని శాస్త్రం అంటారు. ప్రియులారా, అసలైన సముద్ర గర్భ శాస్త్రం, అసలైన సముద్రపు ఉనికి శాస్త్రం ఇదేనండి. భవిష్యత్తులో సముద్రము ఇకను ఉండదు. మరి ఉన్న సముద్రం ఎందుకు ఉన్నది? పాఠాలను నేర్పించడానికి ఉన్నది. దేవుని కట్టడలను, ఆజ్ఞలను పాటించుటకు ఉన్నది, అమలు చేయుటకు ఉన్నది. సముద్రమును చూడగానే, జ్ఞాపకాలలోనికి సముద్రం రాగానే మనము తెలుసుకోవలసిన సంగతులు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నిటినీ ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే మనస్సును పెడతారో, ఎవరైతే దేవుని కొరకు తమ బ్రతుకులను సిద్ధం చేసుకుంటారో వారికి గొప్ప ఫలం దక్కుతుంది. అయితే ఇక చివరకు సముద్రం అనేది ఉండదు. సముద్రం ఇకనూ లేదు. క్రొత్త ఆకాశం ఉంటుంది, క్రొత్త భూమి ఉంటుంది, కానీ క్రొత్త సముద్రం ఉండదు. సముద్రము ఇకనూ ఉండదు. కనుక ఈ విషయాలను దేవుని ఆత్మ సహాయము చేత మీరు గ్రహించి మీ హృదయముల్లో భద్రం చేసుకొని, దేవుని ఆజ్ఞానుసారముగా మీరు కూడా బ్రతికి, పరలోకమందున దేవుని చిత్తమును నెరవేర్చిన వారై ప్రభు అయిన యేసు ద్వారా నిత్యత్వమును పొందాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. పరలోకమందున తండ్రికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ భూమి మీద సముద్రములను మీరు సృష్టించారు, వాటిని మంచివిగా చూశారు. మీ ఆజ్ఞను నెరవేర్చుచున్నట్టుగా తండ్రి సముద్రమును సృష్టించి నైనా మాకు జ్ఞానమును నేర్పించారు. మీ గ్రంథములో వ్రాయించినటువంటి సంగతులను మేము ఇంతవరకు భాగాలుగా అధ్యయనం చేస్తాం. వాటిని హృదయమందు స్థిరపరుచుకున్న వారమై మీ కొరకు బ్రతికే జీవితాలను కలిగి మీరిచ్చే నిత్యత్వాన్ని క్రీస్తు ప్రభువు ద్వారా పొందగలుగు నిమిత్తం అటువంటి బ్రతుకులు మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. సముద్రము ఇక భవిష్యత్తులో కనిపించదు. సముద్రము చిట్ట చివరిగా తన బాధ్యతగా తనలోను మృతులను అప్పగిస్తుంది. నాయనా, మేము మీ కొరకు బ్రతికిన వారమై మీ చిత్తమును నెరవేర్చి నిత్యత్వములో క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని మీ వలన పొందగలుగుటకు తండ్రి, అర్హత సంపాదించుకోగలుగుటకు మా జీవితకాలం అంతా అపవాదితో పోరాడే ధైర్యము, పటిమ, శక్తి తండ్రి మీ సర్వాంగ కవచముగా వాక్యమును తండ్రి మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మీ బలము చేత మమ్మను ఆదరించమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.